హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటక్కో కొత్తిమీర ఇంత పెట్టావనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నిన్న మా వారు మార్కెట్కి వెళ్ళింటే చాలా తెచ్చాడు. అందుకే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, ఈరోజు మనము కమ్మటి కొత్తిమీర చికెన్ కర్రీ చేయబోతున్నాం. కావాల్సిన పదార్థాలు చూసేయండి. 4 టమోటాలు, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. ఫ్రెండ్స్, 1 కేజీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర ఒక కట్ట ఉంటే చాలు. మన దగ్గర కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు చట్నీ అయిన చేసుకోవచ్చు, లేదంటే ఇలా కొత్తిమీర చికెన్ కర్రీకైనా చట్నీలు అలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువగా ఉందని వేస్ట్ చేసి కుళ్ళబెట్టి పడేయద్దు. ఇలా తయారు చేసుకుంటే కొత్తిమీర చికెన్ సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అవన్నీ ఫ్రై చేద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర కొద్దిగా ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాం. మనం ఆయిల్ వేసాం కదా, ఇంకా మగ్గుతాయి. కొద్దిగా కలబెట్టేద్దాం గర గంటతోటి. మార్నింగ్ టిఫిన్కి అట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు డిన్నర్కి చట్నీ చేసి అట్టేద్దాం అనుకున్నా. మావారైతే అట్టుపిండి ఉంది కదా, కాసేపు ఆగు, ఎంపట వెళ్ళి చికెన్ తీసుకొస్తాను, దోశలకి చికెన్ బాగుంటుందని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అందుకే ఈరోజు డిన్నర్కి చికెన్ దోశ మా ఇంట్లో. అయితే కొత్తిమీర టమోటాలు ఫ్రై అయ్యేలోపు చికెన్ మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేసుకుందాం. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ దోశలకి చికెన్ కర్రీ అంటే? చికెన్ అంతా క్లీన్ చేస్తున్నాము. కొత్తిమీర, ఉల్లిపాయలు, టమోటాలు మగ్గాయి. ఇప్పుడు చికెన్కి కూడా మనము కారము, ఉప్పు అన్నీ వేసి పట్టాము. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా కలిపేసి పక్కన పెట్టాము 2 నిమిషాలు. మనమైతే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాము. ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు, 2 ఆకులు కరివేపాకు, అల్లం పేస్ట్, పచ్చిమిరకాయలు అన్నీ మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనము చికెన్ ముక్కలు వేసేద్దాం. చికెన్ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం, ఉడికి. కొత్తిమీర మిక్సీ పట్టుకుని మగ్గినట్టున్నాయి. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ ఏం లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుందామని చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, అంత వేసేస్తున్నాం. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం చికెన్ మసాలా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైనా చేసి పెడితే పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటారు.